హలో ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ తిరుమల దర్శనం చేసుకుందాం అనేసి మేము ముందుగా టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. వెయిట్ చేసి వెళ్తాం, ఎలాగోలా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుందామని అయితే వెళ్ళామన్నమాట. సో 3 days హాలిడేస్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారు. అండ్ అసలు మాకు మార్నింగ్ 3 o'clock నిలబడితే టోకన్ మాకి 6 o'clock వచ్చిందనమాట. అది కూడా సాటర్డేకి రాలేదు దర్శనము, సండే నైట్ 10 o'clock వచ్చింది. ఇంకా టోకన్ తీసేసుకొని మేము ఇంకా 1 day ఉంది కాబట్టి ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. తిరుపతిలో ఉన్న టెంపుల్స్కి ఇది వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు జనాలు అయితే సాటర్డే అయితే. ఇంకా దాని తర్వాత మేము నెక్స్ట్ కపిల్ తీర్థంకి అయితే వెళ్ళామన్నమాట. కపిల్ తీర్థంలో శివయ్యని దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము కింద ఆటోలో ఒక ప్యాకేజ్ అని చెప్పాడు 1000 రూపీస్కి 5 temples అనేసి. సో ఓకే మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఒక టెంపుల్కి మేము వెళ్ళాలని అడిగితేనే 250 చెప్పాడు ఇద్దరికి కలిపి. సో ఓకే ప్యాకేజ్ అయితే మనకు బెస్టే కదా అనేసి ఇంకా 1000 రూపీస్కి 5 temple అంటే ఇంకా మాట్లాడుకున్నాం అనమాట. అంటే బైక్ కూడా రెంటల్కి ఇస్తారు, రూట్స్ మాకు తెలియదు. సో ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము మేమైతే. ఇంకా ఇస్కాన్ టెంపుల్లో కొద్దిసేపు ఉండేసేసి ఆటో తను కూడా ఇంకా ఎక్కువ ప్రెషర్ చేయలేదు మమ్మల్ని, తొందర రాండి అనేసి. ఓకే ఈ బెస్టా కాదు మీరే చెప్పండి, 1000 రూపీస్కి 5 temples అంటే. దాని తర్వాత కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. స్వామివారికి లోపల అలౌడ్ లేదు మొబైల్, సో బయట ఊరికెళ్ళి వీడియో తీసాను, చాలా బాగుంది విగ్రహము. దాని తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాను. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే తప్పకుండా గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళండి. స్వామివారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది. అనంత పద్మస్వామి ఎలా ఉన్నారో విగ్రహం అలా ఉందన్నమాట అక్కడ. దాని తర్వాత మేము కొండపైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ 6 o'clock మేము వెళ్ళిపోయాము. కొండపైకి రీచ్ అయ్యేసరికి 7 అయింది. ఇంకా రూమ్స్ కోసం వెళ్తే ఆఫ్టర్నూన్ 2:30 వరకు రూమ్స్ ఇచ్చారంటే, తర్వాత స్టాప్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock ఇస్తామన్నారు. సో లాకర్ కోసం వెయిట్ చేస్తే, లాకర్ కోసం 3 hours వెయిట్ చేస్తే ఇంకా లాకర్ ఇచ్చారు. లాకర్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి రూమ్స్ కోసం వెయిట్ చేసాము. అప్పుడే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. 3 hours తర్వాత మాకు రూమ్ అయితే అలాట్ అయింది. 5 o'clock వెళ్ళి కూర్చుంటే 6 o'clock మాకు రూమ్ అయితే అలాట్ అయింది అనమాట. టికెట్స్ బుక్ చేసుకోకుండా అయితే వెళ్ళాకండి, చాలా కష్టపడతాము. మేము వెయిట్ చేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం మాకు సండే నైట్ 10కి ఇచ్చారు. మేము ఈవినింగ్ 5కి వెళ్ళాము. మేము 5 o'clock వెళ్ళి కూర్చున్నాము కంపార్ట్మెంట్లో. కూర్చుంటాను 6:30కి మాకు గేట్స్ ఓపెన్ చేసేసారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా క్యూలో వచ్చి 8 o'clock దర్శనం అయిపోయింది. దాని తర్వాత లడ్డు అన్నీ తీసుకొని మేము బయటకు వచ్చేసరికి 9 అయిపోయింది అనమాట. సండే నైట్ జనాలు అయితే తక్కువ ఉన్నారు. మాకు దర్శనం అయితే అద్భుతంగా జరిగింది, నా లైఫ్లో జరగలేదు అలా. స్వామివారిని మినిమం ఒక 5 seconds నేను క్యూ లైన్లో చూసుకుంటూ వచ్చాను అనమాట. చాలా అద్భుతంగా జరిగింది.